విశ్వవెంకట్ సన్నిహితులు వరంగల్ భాష అంతా కూడా. సొంత మా బ్రదర్స్ కూడా అట్లున్నాం. అన్నకు నాకు అంత సంబంధం. అలాగే మా వదిన కానీ స్రవంతి కానీ పిల్లలు కానీ వరంగల్కి వస్తే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. భద్రకాళి కానీ లక్నవరం కానీ ప్రతి ఒక్కటి తిప్పేవాడిని. అన్న ఫస్ట్లో చాలా బాగుండేవాడు, ఏ డిసీజ్ లేకుండా ఉండేవాడు. షుగర్ ఓన్లీ షుగర్ ఉండేది, ఆ షుగర్కి టాబ్లెట్స్ తీసుకునేవాడు. కొంచెం నెగ్లెక్ట్ కారణం వల్ల ఇలా జరిగింది అన్నకు. ఇలా జరిగినా కూడా పబ్లిసిటీ మీ మీడియా వాళ్ళు ఎంతోమంది చాలామంది చేస్తున్నారు, కానీ పెద్దవారు అన్నవాళ్ళు ఎవరు మాకు సాయం చేయలేదు అన్నకి. ఈరోజు కొంచెం చేసిన వారు కొంత చేసిళ్ళు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పచ్చేది ఏంటంటే ఈరోజు సిరియాన్న లేకపోవడం అన్నకు పెద్ద దెబ్బ. అన్న దగ్గర ఉంటే ఇప్పుడు వాళ్ళ రాంబో సీన్ కానీ, తర్వాత మన అల్వాల్ సీన్ కానీ, తర్వాత మన అన్ననగర్ సీన్ అన్న కానీ వీళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళంతా కొత్త దాస్ అన్న వీళ్ళంతా మొత్తం బాగా గొల్లకిట్టి వీళ్ళందరూ బాగా దగ్గరోళ్ళు. కానీ అన్న పరిస్థితి ఏంటంటే ఒక 18 రోజుల నుంచి కొట్టుమిట్లాడుతున్నాడు. 18 రోజుల నుంచి హాస్పిటల్లో చాలా అంటే చాలా తీవ్రంగా అయిపోయింది. ఇంట్లో కరెంట్ లేకుండా ఉన్నాడు, మొత్తం ప్రతి ఒక్కటిగా చాలా ఇబ్బందిగా ఉన్నాడు. మళ్ళీ తీసుకుపోయి బోడిపల్లో వేసి బోడిపల్లో ఉండగా కూడా మా అన్నయ్య కొడుకు ఇడ్లీ తినిపించిండు. నేను వచ్చి జావా తాగిపించే టైంలో సిస్టర్ తాగిపించింది. తర్వాత నెక్స్ట్ ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాక తర్వాత జాండీల్స్ అయి పైకి ఎక్కింది అన్నకు. మాకు డోనర్ దొరికిన ప్రభాస్ అన్న మాట నిజమైనా అది పేక్ అయింది. ఆ మాట నిజమైనా కూడా అన్నను మంచిగా పెద్ద ఇంకా హాస్పిటల్ వేసి వాస్తవంగా చెప్పానంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న బిడ్డకు నిజంగా పాదాభి వందనాలు. ఫస్ట్ టైం ఆమె చూసుకున్నది, సెకండ్ టైం ఆమె చూసుకున్నది, ఫ్రీ ట్రీట్మెంటు. కానీ అన్నకు బతకలేకపోయిండు, ఎందుకంటే జాండీల్స్ అది ఇదైంది, వాళ్ళ పరిస్థితులు బాగలేవు. మీరు మీడియా మిత్రులకు ఒకటే మీరు చేసే పబ్లిసిటీ ఏంటంటే ఈరోజు ఆ వదిన పరిస్థితి బాగాలేదు కాబట్టిగా వదినకు ఆపరేషన్కు జర మా సినీపి నుంచి వెళ్ళి మా మామూలు నుంచి మా మంచు విష్ణు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, డిప్యూటీ సీఎం అంతకుముందు అన్నకు 2 lakhs ఇచ్చిండు అన్నయ్య, మెగాస్టార్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి చిన్నది ఇది చిన్నగా పాపం ఎంతోమందికి ఎంతో సహాయాలు చేస్తాలు, ఎంతో పోతాలు ప్రభాస్ గారికి. ఇట్లా ఆయనతో కూడా యోగి ఉన్న చాలా సినిమాలు చేసిండు అన్న. ఆమెకు ఆపరేషన్ చేసి ఈరోజు ఆమె జర మంచిగా తిరిగి ఉండేటట్టు, లేదంటే ఆమె ఈ దినాలు అయిపోయేసరికి ఉంటుందో పోతుందో కూడా తెలియదు పాపం. ఆ పరిస్థితి ఉన్నది. 2 పిల్లలు వాళ్ళు సెట్ కాలే, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ పిల్లలు, పెద్దగా చదువుకోలే. తర్వాత బిడ్డకు పెళ్లి చేసినాం, బిడ్డ వెళ్ళిపోయింది. ఆమె జాగలో ఆమె ఉంది స్రవంతి పాపం. ఈరోజు చెప్పవలసి వచ్చేది అది ఒకటే, మా అన్న ఈరోజు మాకు లేకుండా పోయిండు. ఒక నర్సింగ్ యాదవ్, బాబాయ్, కోట శ్రీనివాసరావు గారు, హాస్య నటులల్లా తెలంగాణ స్లాంగులల్లా ఫిష్ వెంకట్ అంటే రవితేజ కానీ ఆది సినిమాతోటి ప్రతి ఒక్క సినిమాల వెంకటన్న అంటే ప్రతి ఒక్కరిని అవుతారు. లాస్ట్ సినిమా డీజేటిల్లు, అందులో కూడా చాలా బాగా మంచి నటుడు మా అన్నగారు. ఇది ఒక్కటి మీరు చేసే సాయం ఏంటంటే మా అన్న వదలవుతారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గతంలో సాయం అందింది ఏమన్నా? మూవీ ఆర్టిస్ట్ అంటే మా అన్నకు కార్డు లేదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కార్డు లేదు. ముఖ్యంగా సీనియర్ నటుడు కార్డు, సీనియర్ నటుడు కార్డు అదంటే ఉన్నది, కాకపోతే అక్కడ దాకా తెలిస్తే లేదు. ఈ టీవీలలో చూసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ షూటింగ్లలో ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్తే మాత్రం పక్కా సాయం చేస్తారు, కానీ ఎవరు చెప్తలేరు, సమాచారం అందుతలేదు, వాళ్ళకి మెయిన్ సమాచారం అందుతలేదు. ఎంతోమంది చేసినటువంటి ప్రభాస్ గారు, ఎంతోమంది చేసినటువంటి మహేష్ బాబు గారు, మా అంతకుముందు డాడీ శ్రీనివాస్ కొడుకు డయాలసిస్ ఇలాగే 2 కిడ్నీలు ఖరాబ్ అయితే మన డాన్స్ మాస్టర్ ఆయన పేరు ఇది ఆయన అన్నగారు బాగా చేశాడు ఆయన. అట్లే అన్న కూడా ఎవరు ఏం సహకారం పెద్దగా అందలే బ్రదర్. కిడ్నీ డోనర్స్ దొరుకుంటే బతికేవాడు, కిడ్నీ డోనర్స్ దొరుకుంటే బతికేవాడు అన్న, సహకరించేవాడు. కాకపోతే బాడీ కూడా ఈ మధ్యలో సహకరించలేదు. కిడ్నీ డోనర్స్ కూడా మనకు దొరకలే. 80 లక్షలు 70 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తారు? అదేదో పెద్ద వాళ్ళు కొంచెం అది చేసుకుంటే. ఒక అతను మన బయట ఉన్న ఆయన ఒక ఆయన ఇస్తా అన్నాడు అని మా అందరూ చెప్పాడు, కానీ పాపం తర్వాత మళ్ళీ ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్నాక తర్వాత ఏది లేదు. ఇక చూస్తే ఇది సెట్ లేదు అంత పరిస్థితి ఇది బ్రదర్. ఉన్న ఇల్లు సొంత ఇల్లు, సొంత ఇల్లు, ఈ చిన్న ఇల్లు వాళ్ళ నాన్న ముత్తాత నుంచి సంపాదించుకున్న వాళ్ళ నాన్న సంపాదించిన ఇల్లు, ఆ చిన్న ఇంట్లోనే వీళ్ళందరూ జీవించాలి. రామ్నగర్లో మాత్రం ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు చిన్నగా ఉంటుంది, సొంత ఇంట్లోనే కావాలని ఇక్కడికి వచ్చినాం.